అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాలరెడ్డి. అమ్మలాంటి అమృతమైన మన కమ్మమైన తెలుగు భాషతో అవనిపై అందరు అనర్గళంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు సాయం చేస్తానని మాటిస్తున్నాను. మీరు ఇంగ్లీష్ అనే భయాన్ని వీడండి, అనర్గళంగా మాట్లాడాలనే విషయంలో విజయం సాధించండి. అసలు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? అసలు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎందుకు భయం వేస్తుంది? దానికి కారణాలు ఏంటంటే, మీరు ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మీకు ఎంతో కొంత ఇంగ్లీష్ అనేది వచ్చు, కానీ ఆ వచ్చిన పరిజ్ఞానాన్ని, ఆ వచ్చి తెలిసిన విషయాన్ని ఎవరితోనైనా వెలిపించుకోవాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్న భయం. ఎందుకంటే మీ చుట్టూ పరిసరాలు అందరూ తెలుగులో మాట్లాడడం వల్ల మీరు తెలుగులో అనర్గళంగా మాట్లాడగలరు, కానీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ భయం ఏంటంటే, ఒకవేళ మీరు మాట్లాడితే, నేను మాట్లాడితే అది తప్ప రైటా, ఇది తప్పో రైటో అనేది విషయం తెలియదు మనకి. ఏదైనా ఇప్పుడు ఇది హైదరాబాద్ వెళ్ళారు, అడ్రస్ పక్కా తెలుసు అనుకో, అప్పుడు ఏంది, మీరు భయపడకుండా ఎలాంటి జంకు లేకుండా హ్యాపీగా వెళ్తుంటారు. కారణం ఏంటంటే మీకు పరిపూర్ణంగా తెలుసు కాబట్టి, దానిపైన అవగాహన ఉంది కాబట్టి. ఇంగ్లీష్ కూడా అంతే. మీకు ఇంగ్లీష్లో సరైన అవగాహన ఉందో లేదని ఎప్పుడు తెలుస్తుందంటే, మీకు తెలిసిన పరిజ్ఞానానికి ఎంతవరకు కానీ మీరు కొంచెం ఎంత నేర్చుకున్నా మరింత నేర్చుకున్నది అది మీరు ఇతరుల దగ్గర వెలుబుచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు, తెలియజేస్తున్నప్పుడు కనుక భయం అనేది లేదు అంటే అర్థం ఏంటంటే దానిలో మీరు పర్ఫెక్ట్ అయినట్టు. మీరు పర్ఫెక్ట్ అంటే పర్ఫార్మెన్స్ ప్రదర్శన బాగుండాలంటే ఏంటంటే, ప్రతిరోజు మీరు తప్ప రైట్ అనే భావన నుంచి బయటకు వచ్చేస్తుంది. తప్ప అయితే ఏంది, రైట్ అయితే ఏందని మాట్లాడడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా విషయాన్ని ఇతరులకు చెప్పాలనుకున్నప్పుడు భయం వేస్తుందన్న ఆలోచన మీలో కలిగినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ ఇంట్లో అద్దం ఉంటుంది కదా, మీరు అద్దం ముందుకెళ్ళేసి అద్దం ముందుకెళ్ళేసి మీరే ఎదుటి వ్యక్తులు, అద్దంలో కనపడేది మీరే కాబట్టి మీరే అయినా పర్వాలేదు, అది మీరు ఏ అనుకుంది వాళ్ళు బి అనుకోండి. ఒకవేళ మీరు జైపాల్ అయితే మైపాల్ అనుకోండి, రాజు అయితే రామ్ అనుకోండి, వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, మీరు చెప్పాలనుకున్న విషయం అక్కడ చెప్పేస్తారు కాబట్టి కొంచెం అనేది ఆ భయంలో నుంచి బయటకు వచ్చు. అదే వ్యక్తి ఒక్కోసారి అద్దం ముందు చెప్పిన విషయాన్ని ఆ అద్దంలో కనబడుతున్న మీకే మీరు చెప్పినప్పుడు ఆ విషయం ఏమవుతుందంటే, కొంచెం మనకు ఆ భయం నుంచి బయటకు వచ్చేస్తాం. తర్వాత మీరు ఏదైనా వ్యక్తికి చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ట్రై చేయండి. ఒక్కసారి ప్రయత్నం అయితే చేసి చూడండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, సులువు అవుతుంది. అంటే మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేయకముందు కనుక, సాధన చేయకముందు కనుక 100% భయం ఉన్నట్టయితే, అది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత, సాధన చేసిన తర్వాత మళ్ళొకసారి ఇంకో వ్యక్తితో మాట్లాడినప్పుడు కనీసం 90%కి వస్తుంది. అలా మీరు పదే అదే చేయడం వల్ల భయం నుంచి బయటకు రావచ్చు. ఇంకో భయం ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీరు చెప్పింది రైటా రాంగ్ అనేది మీకు తెలియజేయడానికి ఒక వ్యక్తి కావాలి, ఒక గైడ్ కావాలి, ఒక సూచన చేసే వ్యక్తి కావాలి. ఇది కరెక్ట్, మీరు చెప్పింది సరైనదే, ఇది చెప్పింది మీరు రాంగ్, ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగలేదు అని చెప్పి వివరించే మీకు గైడ్ కావాలి, ఒక టీచర్ కావాలి. ఆ టీచర్ అనేది నేను అనుకోనండి, ఓకేనా. అందుకే మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా, కాసాల జయపాలరెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాష ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. మీకు అండగా ఉండి కొండంత ధైర్యాన్ని ఇస్తాను. నేను 350 వీడియోలు చేస్తాను, మీకు మాట ఇచ్చాను. 350 మీరు ఆలకించాలని సిద్ధంగా ఉండండి. మనం స్ట్రక్చర్స్ చెప్పుకుందాం. 24 స్ట్రక్చర్స్ ఉంటాయి. అందులో 2 స్ట్రక్చర్లు ఇదివరకు చెప్పడం జరిగింది. మీరు ప్లే లిస్ట్లోకి వెళ్ళేసి మన యొక్క కాసాల జయపాలరెడ్డి యూట్యూబ్ ఛానల్ కనుక హోమ్ పేజ్కి వెళ్ళేసి ప్లే లిస్ట్కి వెళ్తే అక్కడ డూడా స్ట్రక్చర్ క్లియర్గా ఉంది. నెక్స్ట్ డెడ్ అనే స్ట్రక్చర్ కూడా ఉంది. మనం షెల్విల్లో ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనం స్ట్రక్చర్ 3కి వెళ్ళిపోదాం, ఓకేనా. మీరు ఎలాంటి భయపడకండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, ప్రేరణ ఇవ్వడానికి సదా సంసిద్ధంగా ఉన్నాను. ఈరోజు మన స్ట్రక్చర్ ఏంటంటే స్ట్రక్చర్ 3 అంటే ఏంటంటే షల్ విల్, భవిష్యత్తులో చేస్తాను. మనం డూ డస్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రస్తుతం చేశాను. డిడ్ అంటే గతంలో చేశాను, యాక్షన్ కంప్లీటెడ్ అయిపోయింది. అదే ప్రస్తుతం అంటే యాక్షన్ చేయవు, ఇంకా నెక్స్ట్ మినిట్లో ఉంటుంది. ఇదేంటంటే షల్ విల్ అంటే ఇంకా యాక్షన్ కాలేదు, అవుతుంది భవిష్యత్తులో. అదే మరుసటి క్షణం కావచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కావచ్చు, గంట తర్వాత కావచ్చు, రేపు కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, 100 సంవత్సరాల తర్వాత కావచ్చు, 1000 సంవత్సరాల తర్వాత కావచ్చు, కానీ యాక్షన్ అనేది కంప్లీటెడ్ అనేది కాలేదు. అయితే షల్ విల్ అంటే ఏంది, మనం భవిష్యత్తులో చేస్తాను. కొంచెం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను మెల్లిగా, సవివరంగా, సంపూర్ణంగా మీకు అర్థమయ్యే రీతిలో మన మాండలికాలతో చెప్పడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీరు రెడీ, నేను రెడీ. ఐ థింక్ మీరు ఓకే, యూఆర్ ఓకే, ఐఆమ్ ఓకే, ఓకేనా. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముందండి, స్ట్రక్చర్ 3 షెల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను. ఇప్పుడు షెల్ అంటే ఏంది, పాజిటివ్. విల్ అంటే ఏంది, పాజిటివ్. దానికి నెగిటివ్ అంటే ఏంది, మనం నాట్ చేయాలి. ఈ నెగిటివ్ ఎక్కడి నుంచి వచ్చిందని కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ నెగిటివ్ అనేది గ్రామ నియమ నిబంధన అంటే వాక్యరణానికి సంబంధించిందే చెప్పాలి. అయితే షెల్ అనేది, విల్ అనేది పాజిటివ్, మీకు తెలిసిపోయింది. ఇప్పుడు నాట్ చేస్తే ఏమవుతుంది, నాట్ అంటే నెగిటివ్ అవుతుంది కదా. చూడండి కదూ,
చూడండి, షెల్ అనేది పాజిటివ్, దాన్ని షెల్ నాట్ అనేది నెగిటివ్, దాని షార్ట్ ఫామ్ ఏంది షాంట్. విల్ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే ఏమవుతుంది విల్ నాట్ అవుతుంది, దాని షార్ట్ ఫామ్ ఏమవుతుంది వోంట్ అవుతుంది. సరే, ఇక్కడ షాంట్ అన్నారు, ఇక్కడ వోంట్ అన్నారు అంటే అది మనం ఆ పద్ధతి ప్రకారమే మనం ప్రొనౌన్సియేషన్ అనేది ఉండాలి. ఓకేనా, అదే కానీ మనకు సొంతగా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు, అలాంటి ఆ అవసరం కూడా రాదు కూడా. ఓకేనా, మనం పద్ధతులు, నియమాలు, నిబంధనలకు అనుగుణంగానే చెప్పుకుందాం. నేను ఎలా అంటే మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన విషయాన్ని, నేను తెలుసుకున్న పరిజ్ఞానాన్ని మీ వంతకు, మీ చింతకు తెస్తాను. మీరు చింతించాల్సిన అవసరం లేదని మరోసారి మీకు మాటిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు పాజిటివ్ అంటే ఏంది షెల్, విల్. దాని నెగిటివ్ అంటే ఏంది నాట్ చేస్తే ఏమవుతుంది షెల్ నాట్ అవుతుంది, విల్ నాట్ అవుతుంది. దాని షార్ట్ ఫామ్ చెప్పాలంటే షెల్ నాట్ షాంట్ అవుతుంది, విల్ నాట్ వోంట్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే ఇది సహాయక్రియలతో అడగడం, ప్రశ్నించడం, ప్రశ్నార్థకము అంటాం. మనం ఎవరికైనా ఎదుటి వ్యక్తికి కానీ ఎదుటి వారికి మనం ప్రశ్నించాలనుకున్నప్పుడు, ఎదుటి వారు మనల్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు అడిగేది ఏంది సహాయక్రియలు అంటారు. అది షెల్ విల్లో ఉంటే షెల్ విల్ అడగాలి, డిడ్లో ఉంటే డిడ్లో అడగాలి, డూ డజ్లో ఉంటే డీ డజ్లో అడగాలి, కెన్ ఉంటే కెన్ అడగాలి. ఇక్కడ మనం షెల్ విల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఒక పర్సనల్ ప్రొనౌన్స్ అనేటివి తీసుకుందాం. అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. అవి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే మీరు, నీవవుతుంది, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. చూడండి, ఇక ఐ, వి, దే, ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ తెలిసింది. ఇప్పుడు మనకు పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. ఇక్కడ ఏంది షెల్ అంటే పాజిటివ్, షెల్ నాట్ అంటే నెగిటివ్, షాంట్ అంటే షార్ట్ ఫామ్. ఇక్కడ విల్ అంటే పాజిటివ్, విల్ నాట్ అంటే నెగిటివ్, వోంట్ అంటే మనకి ఏమవుతుంది షార్ట్ ఫామ్ అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ వరకు మీకు అర్థమైందని నాకు అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంగ్లీష్ టేబుల్లో చూడండి. మనం ఈ యొక్క ఇంగ్లీష్ టేబుల్ చెప్పబోయే ముందు మనకి ఒక తెలుగు టేబుల్ కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ వీడియో చూడనట్టయితే దీన్ని ఇక్కడ ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాత వాళ్ళకి కొంచెం మీరు ఇబ్బంది పడకండి. ఓకేనా, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. మన ఉద్దేశం ఏంటంటే 10 మందితో ఇంగ్లీష్ మాట్లాడించాలి మన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరాలంటే మనకు లక్షణాలు ఉండాలి. కష్టాలు వచ్చినదని లక్ష్యాన్ని కూడా మార్చకూడదు కదూ. ఇప్పుడు ఏముంది ఇక్కడ, నేను భవిష్యత్తులో చేస్తాను అంటే ఏంది, ఇక్కడ మన స్ట్రక్చర్ ఏం చెప్పుకున్నాం, నేను భవిష్యత్తులో చేస్తాను. ఒకవేళ చేస్తాను అంటే చేయనంటే అర్థం ఏంది, నేను భవిష్యత్తులో చేయను, నేను భవిష్యత్తులో చేస్తాను, నేను భవిష్యత్తులో చేయను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తాను, రేపు నేను హైదరాబాద్ వెళ్తాను, నేను రేపు హైదరాబాద్ వెళ్ళను, నేను రేపు హైదరాబాద్ వెళ్తాను, నేను రేపు హైదరాబాద్ వెళ్ళను. అంటే మనం తెలుగులో ఏంటంటే తెలుగు టేబుల్ వచ్చినట్టయితే ఇంగ్లీష్ టేబుల్ అనేది సులభం అవుతుంది. ఒకవేళ మాకు తెలుగులో ఆల్రెడీ వచ్చు సార్ డైరెక్ట్ ఇంగ్లీష్కి వెళ్ళిపోండి అని అనుకుంటే డైరెక్ట్ ఇంగ్లీష్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అందుకే ఫస్ట్ మనం కొత్త వాళ్ళ కోసం ఏంటంటే ఇప్పుడు నేను భవిష్యత్తులో చేస్తాను, నేను భవిష్యత్తులో చేయను, నేను భవిష్యత్తులో చేస్తాను, నేను భవిష్యత్తులో చేయను. అదే మనం ఐ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వి తీసుకుంటే ఏమవుతుంది, మనం భవిష్యత్తులో చేస్తాము, మనం భవిష్యత్తులో చేయము, మనం భవిష్యత్తులో చేస్తాము, మనం భవిష్యత్తులో చేయము. అదే నీవు తీసుకుంటే ఏమవుతుంది, నీవు భవిష్యత్తులో చేస్తావు, నీ భవిష్యత్తులో చేయవు, నీ భవిష్యత్తులో చేస్తావా, నీ భవిష్యత్తులో చేయవా. అదే మీరు తీసుకుంటే యూ అంటే సింగులర్ అయింది, ఫ్లూరల్ తీసుకుంటే మీరు భవిష్యత్తులో చేస్తారు, మీరు భవిష్యత్తులో చేయరు, మీరు భవిష్యత్తులో చేస్తారా, మీరు భవిష్యత్తులో చేయరా. అదే ఇప్పుడు అతడు తీసుకుందాం అనుకో, అతడు భవిష్యత్తులో చేస్తాడు, అతడు భవిష్యత్తులో చేయడు, అతడు భవిష్యత్తులో చేస్తాడు, అతడు భవిష్యత్తులో చేయడా. ఇది తెలుగు టేబుల్ అండి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి, నెక్స్ట్ నెగిటివ్ తీసుకోవాలి, తర్వాత పాజిటివ్ ఇంటరాగేటివ్ తీసుకోవాలి, తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే పాజిటివ్నే ఉంటుంది, నెగిటివ్ అంటే నాట్ ఉంటుంది. అది పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ అడుగుతాం. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. నెగిటివ్ అయ్యేటప్పుడు ఏమి ఉండాలి, ఖచ్చితంగా షార్ట్ ఫామ్ అనేది ఉండాలి. ఇక్కడ మీకు ముఖ్యంగా కీలకంగా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, చాలా సిగ్నిఫికెంట్ ప్రాముఖ్యత గల పాయింట్, ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఖచ్చితంగా షార్ట్ ఫామ్లో ఉండాలి. అది ఏదైనా స్ట్రక్చర్ కావచ్చు, డూడస్ కావచ్చు, డిడ్ కావచ్చు, షెర్విల్ కావచ్చు, ఏదైనా స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా, ఆ సమయానికి సందర్భానికి అనుగుణంగా మనం చేయాల్సింది ఏంటంటే, మొదటి పని ఖచ్చితంగా మనం షార్ట్ ఫామ్లతో అడగాలి. ఈ షార్ట్ ఫామ్తో అడగడం కనుక ఇబ్బంది అవుతే, మనకు సందర్భం అనుగుణంగా మనకు అనుకూలంగా లేనట్టయితే అప్పుడు ఏం చేయండి, మీ మనసులో చెప్పాలన్న ఉద్దేశం అట్లా లేనప్పుడు సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసేయాలి. అది ఎప్పుడు ఏంటంటే మన టేబుల్లో తెలిసిపోతుంది. ఓకేనా, చూడండి, షార్ట్ ఫామ్తో అడగాలి. ఎప్పుడు
నెగిటివ్ ఇంటరాగేటివ్ చూడండి సుమా, వేరేది కాదు. ఓకేనా, నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడే నెగిటివ్ ఇంటరాగేటివ్తో మనకి ఎవరైనా అడిగినప్పుడు ఖచ్చితంగా ఏముండాలి, షార్ట్ ఫామ్తో ఉండాలి. ఒకవేళ షార్ట్ ఫామ్తో లేనట్టయితే సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు మనకు పాజిటివ్ అడగాలి, నెగిటివ్ అడగాలి, పాజిటివ్ ఇంటరాగేటివ్ అడగాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ అడగాలి. ఫస్ట్ మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ కన్నా ముందేం అడగాలి, పాజిటివ్ నెగిటివ్ తెలియాలి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, షెల్ విల్ తెలుసుకున్నాం. షెల్ విల్ అంటే ఏంది, భవిష్యత్తులో చేస్తాను. ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ కన్నా ముందు మనకేంది, పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. అవి ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఇప్పుడు మనం ఐ దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను అంటే సబ్జెక్ట్గా సీరియల్ నెంబర్ తీసుకున్నాం, సబ్జెక్ట్ తీసుకున్నాం, పాజిటివ్ తీసుకున్నాం. క్లియర్గా మీరు టేబుల్ చూడండి. తర్వాత నెగిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ తీసుకున్నాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, సబ్జెక్ట్ ఐ ఉంది. ఇప్పుడు ఐ అన్నప్పుడు మనం ఒకసారి మీకు రాస్తాను, తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఏమవుతుంది, ఐ. ఇక్కడ ఏమవుతుంది, ఐ షెల్ అవుతుంది. లేదు, ఇంకో విధంగా ఏం చెప్పుకున్నాం, ఐ విల్. అయితే మీరు ఒక విషయం ఇక్కడ తెలవాలి. మనం ఏం చెప్పుకున్నాం అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అనే 7 ఉంటాయని చెప్పాం. ఐ వి దే ఈ షీట్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ షెల్ విల్ ఏంటంటే ఐ వీకి షెల్ వస్తుంది, ఐ వీకి విల్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఐ వీకి మాత్రమే షెల్ వస్తుంది, యూ దే ఈ షీట్ మాత్రం రాదు. కానీ విల్ వచ్చేసరికి మాత్రం ఏమవుతుంది, ఇక్కడ తిరగాస్ అనేది ఉండదు. కానీ తిరగాస్ ఎక్కడ ఉంటుంది, కష్టం ఎక్కడ ఉంటుంది, కన్ఫ్యూజన్ అయ్యే ఎక్కడ కూడా ఉంటుంది, గందరగోళ పరిస్థితి అయ్యే గజిబిజిలోకి వెళ్ళడం ఎక్కడ అవుతుందంటే ఐ వీకి మాత్రమే షెల్ వస్తుంది, మిగతా వాటికి రాదు. సార్ ఎందుకు రాదు అది చెప్పండి అని అనుకోవచ్చు మీరు. అంటే ఎందుకు రాదంటే ఇది బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్ అంటాం కదా. ఈ బ్రిటిష్ ఇంగ్లీష్లో షెల్ అంటే ఐవీకి మాత్రమే షెల్ ఉపయోగించాలని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం వెళ్తున్నాం. ఓకేనా, ఇది నేను చెప్పేది కాదు. ఓకేనా, మీకు అర్థమైంది కదా. మిగతా వాటికి మాత్రం షెల్ రాదు, కానీ ఐవీకి మాత్రం వస్తుంది. కానీ విల్ వచ్చే వరకు ఏంది, మనకి యాజ్ యూజువల్ కామన్గా ఏంది, సర్వసాధారణంగా ఐవీ దేశ అన్నిటికీ విల్ వస్తుంది. ఓకేనా, అందుకే ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, ఐలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఐకి షెల్ రాయాలి, విల్ రాయాలి. ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమవుతుంది, ఐ విల్ అవుతుంది, ఐ షెల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, నెగిటివ్లో ఉన్నాం కాబట్టి ఏమవుతుంది, షెల్కి ఏం చేయమని చెప్పాను, నాట్ చేయాలి. అప్పుడు షాంట్ అవుతుంది. దాని షార్ట్ ఫామ్ ఏం చేయొచ్చు, షాంట్గా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంకోటి ఏం కావాలి, ఐ విల్ రావాలి. అంటే ఐ విల్ నాట్ చేసి నాట్, దీనికి ఏమవుతుంది, షార్ట్ ఫామ్ ఏమవుతుంది, ఐ వోంట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఐకి మాత్రం షెల్ వస్తుంది, విల్ వస్తుంది, రెండు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏముందాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ కాబట్టి ఏం చెప్పాలి, హెల్పింగ్ వర్బ్తో చెప్పాలి. మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం, షెల్ విల్ స్ట్రక్చర్లో ఉన్నాం. షెల్ విల్ స్ట్రక్చర్లో ఐకి ఏమొస్తుంది, షెల్ వస్తుంది, విల్ వస్తుంది. కాబట్టి షెల్కి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత విల్ రాద్దాం. ఇప్పుడు ఏం రాయాలి, షెల్ ఐ క్వశ్చన్ మార్క్. అదే నెక్స్ట్ ఏమొస్తుంది, విల్ ఐ. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. క్వశ్చన్ మార్క్ కనుక లేకపోయినట్టయితే దీని యొక్క అర్థం అనేది రాంగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేది, చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ అండి. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, ఏం అడగమని చెప్పాను మీకు ఈ యొక్క వీడియోలో ప్రారంభం. ఆ నెగిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఏమని చెప్పాను, మీరు ఖచ్చితంగా అడగాల్సింది పదే పదే చెప్తున్నా, ఖచ్చితంగా నొక్కి చెప్పాల్సి వస్తుంది, విపరీత చెప్పాల్సి వస్తుంది. కాబట్టి షార్ట్ ఫామ్తో అడగాలి. ఇక్కడ షెల్ అనేది పాజిటివ్, దానికి షార్ట్ ఫామ్ ఏంది, షెల్ నాట్. ఓకేనా, దాన్ని షాంట్ అంటాం. అప్పుడు ఏం రాయాలి, షాంటై క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీనికి ఏం చెప్పాను, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేర్చాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా అడగకపోతే షెల్ ఐ నాట్. క్లియర్. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చెప్పాలి, విల్తో చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, విల్ అంటే పాజిటివ్, దాని నెగిటివ్ ఏమవుతుంది, విల్ నాట్. దానికి షార్ట్ ఫామ్ ఏమవుతుంది, వోంట్ అవుతుంది. ఇప్పుడు అడుగుదామా, వోంట్ ఐ. ఒకవేళ వోంట్ ఐ అడగకపోతే ఏం చెప్పమని చెప్పాను, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, విల్ ఐ నాట్. క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలిసింది. ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడండి, మనకు షార్ట్ ఫామ్తో అడగాలి. ఇక్కడ వోంట్ అవుతుంది. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడిగినట్టయితే ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇక్కడ షెల్ తర్వాత ఐ తర్వాత సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఏముంది, నాట్ చేసినాం. ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బ్, తర్వాత ఐ అనేది సబ్జెక్ట్ తర్వాత ఏంది, నాట్. అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం విల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, అర్థమవుతుంది కదా. కొంచెం ఇంకోటి చేస్తే మీకు ఈజీగా అవుతుంది, సులభం అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం అంటే వి అనికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏముంది, వి ఈ సీరియల్ నెంబర్ 1 అనుకోండి, ఇక్కడ 2 అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక గీసుకుందాం తెలుగు.
ఇప్పుడు వి అంటే ఏమవుతుంది, వి షెల్. నెక్స్ట్ ఏమవుతుంది, వి విల్. సరే ఇక్కడ మళ్ళీ షెల్ ఎందుకు వచ్చిందంటే చెప్పా కదా, ఐవికి మాత్రం ఖచ్చితంగా షెల్ వాడాలి, మిగతా వాటికి మాత్రం షెల్ అవసరం ఉండదు. కానీ ఐ విల్ అనేది అన్నిటికీ ఉంటుంది. ఇక్కడ మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ అంటే ఏంది, నాట్ చేర్చాలి. ఓకే, నా కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వి ఉంది కదా, వి షెల్ షార్ట్ ఏమవుతుంది, నాట్ చేస్తే నాట్ అవుతుంది. షార్ట్ ఫామ్ ఏమవుతుంది, వి షాంట్ అవుతుంది. ఇప్పుడు వీకి మళ్ళీ ఏమొస్తుంది, విల్ కూడా వస్తుంది. ఇక్కడ నాట్ చేస్తే నాట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, వి వోంట్ అవుతుంది, షాంట్ ఫర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనం పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి, ఖచ్చితంగా పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్తో అడగాలి. మనం షెల్ విల్ ఉంటే షెల్. ఇప్పుడు మనం షెల్లో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ వి అనే సబ్జెక్ట్ ఉంది, వి సబ్జెక్ట్కి ఏమొస్తుంది, వి షెల్. అంటే వి షెల్ అనేది పాజిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్తో అడగాలి కాబట్టి మనం షెల్ వి రాసుకుందాం, షెల్ వి. ఇప్పుడు ఏమొస్తుంది, విల్ ఏమొస్తుంది, విల్ వి. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ రావాలి. నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఏం అడగామని చెప్పే, మనం షార్ట్ ఫామ్తో అడగాలి. అది పాజిటివ్ అయితే పాజిటివ్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ నెగిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చేవారు ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగాలి. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగని ఐడియాలో ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు మనకు ఎక్కడ రాద్దాం, వీలో ఉన్నాం, వీకి ఏమొస్తుంది, షెల్కి నెగిటివ్ ఏంది, షెల్ నాట్, దానికి షార్ట్ ఫామ్ ఏంది, షాంట్. ఇప్పుడు రాద్దామా, అప్పుడు ఏమవుతుంది, షాంట్ వి వస్తుంది. ఒకవేళ షాంట్ వి రాకపోతే ఏం చేయాలి, షెల్ వి నాట్, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, విల్ వస్తుంది కదా, అప్పుడు విల్ అనేది పాజిటివ్, నెగిటివ్ ఏంది, విల్ నాట్, దానికి షార్ట్ ఫామ్ ఏంది, వోంట్. అప్పుడు వోంట్ వి వస్తుంది. తర్వాత ఇట్లా రాయకూడదు అనుకుంటే ఏం చేయాలి, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి కదా, అప్పుడు ఏమవుతుంది, విల్ వి నాట్. ఇప్పుడు ఏం రాసుకుందాం, షాంట్ వి, క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండదు. దీనికి ఇంకో విధంగా చేయాలి, షెల్ వి నాట్, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, వోంట్ వి, క్వశ్చన్ మార్క్, తర్వాత ఏమవుతుంది, విల్ వి నాట్. చూడండి ఇది చాలా సులభం. ఎప్పుడు అవుతుందంటే మనకు ఐ తెలుసు, వి తెలుసు, హెల్పింగ్ వర్బ్స్ తెలుసు. అంటే ఏంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏంది, షెల్ విల్. చూడండి పాజిటివ్ అంటే ఏంది, పాజిటివ్గా చెప్తాను. నెగిటివ్ అంటే ఏంది, నాట్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్తో వాడతాం. చూడండి ఇక్కడ మనకు పాజిటివ్ ఏంది, ఐ షెల్ ఐ విల్ అని రాసుకున్నాం. ఎందుకంటే మనం స్ట్రక్చర్కి అనుగుణంగా. ఒకవేళ స్ట్రక్చర్ వేరు ఉంటే ఇక్కడ ఐవికి మాత్రమే షెల్ వస్తుంది, ఓకేనా, మిగతా వాటికి షెల్ రాదని చెప్పాం. కాబట్టి ఇక్కడ దానికి అనుగుణంగా రాయగలిగినాం. ఇక్కడ షెల్కు నాట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఏముంది, షార్ట్ ఫామ్ ఏమవుతుంది, షాంట్ అవుతుంది. అదే విల్ ఉంది కాబట్టి విల్కి నాట్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ కాబట్టి విల్ నాట్ అవుతుంది. షార్ట్ ఫామ్ ఏంటుంది, వోంట్ అవుతుంది. పాజిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది, హెల్పింగ్ వర్బ్తో అడగాలి కాబట్టి షెల్ హై షెల్ ఏమొస్తుంది, షెల్ ఐ విల్ ఐ అవుతుంది. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఇక్కడే తిరగాల్సిందంటే, ఇక్కడే కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే ఖచ్చితంగా షార్ట్ ఫామ్తో అడగాలి కాబట్టి షాంట్ ఐ వచ్చింది. షార్ట్ ఫామ్తో అడగని ఐడియాలో ఏం చెప్పానో సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఏమవుతుంది, షెల్ ఐ నాట్. ఇప్పుడు వోంట్ ఐ వచ్చింది, విల్ ఐ నాట్ వచ్చింది. ఇక్కడ సేమ్ వీక్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి క్లియర్గా మీకు టేబుల్ చెప్తుంటాను, మీరు టేబుల్స్ రాసుకోవచ్చు. టేబుల్ మీ ఒక పేపర్ తీసుకోండి, బుక్ తీసుకొని A4 సైజులో ఇట్లా వర్టికల్ కాకుండా హారిజాంటల్గా రాసుకొని చేయండి. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతే నేను స్లైడ్స్ ఇస్తాను. ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు స్లైడ్స్ వస్తుంటాయి, ఈ వీడియో చివరిలో కూడా స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్స్లో క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిలో మనకు టేబుల్ రూపంలో తెలుగు, ఇంగ్లీషు, పాజిటివ్ అంటే ఏంది, నెగిటివ్ అంటే ఏంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది క్లియర్గా మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలాంటి చింతించకండి. ఒకవేళ రాయడానికి ఇబ్బంది అయితే ఏం చేయండి, వీడియో చూస్తూ చివరిలో కూడా ఆ వీడియోని అలాగే కొంచెం ఆపుకుంటూ స్టాప్ చేసుకుంటూ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు రాసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఇబ్బంది అవుతే 2-3 సార్లు చూడడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఇప్పుడు మనం టేబుల్లోకి వెళ్ళిపోదాం. చూడండి నేను క్లియర్గా అన్ని టేబుల్ చెప్తాను. ఫస్ట్ ఐ కానీ వై నుంచి వెళ్దాం, అన్నీ క్లియర్గా చెప్తాను. పాజిటివ్ నెగిటివ్ ఏంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏమొస్తుంది, ఐ షెల్ ఐ విల్. నెగిటివ్ వచ్చే వరకు ఏమవుతుంది, ఐ షెల్ నాట్ ఐ షాంట్ ఐ విల్ నాట్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేట్లో షెల్ ఐ విల్ ఐ. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేట్లో ఏమొస్తుంది, షాంట్ ఐ షెల్ ఐ నాట్, వోంట్ ఐ విల్ ఐ నాట్. నెక్స్ట్ ఏమొస్తుంది, వీక్ వచ్చే వరకు వీ షెల్ వీ విల్ నాట్ వీ వోంట్ వీ షెల్ నాట్ వీ షాంట్. ఇక్కడ ఏమవుతుంది, షెల్ వీ విల్ వీ. ఇక్కడ ఏమవుతుంది, షాంట్ వీ షెల్ వీ నాట్ వోంట్ వీ.
ఇప్పుడు ఏమొస్తుంది విల్ వీ నాట్. నెక్స్ట్ ఏమొస్తుంది, కొంచెం స్టార్టింగ్ అయ్యే ఇబ్బంది ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇక్కడ యూ విల్ వస్తుంది, మళ్ళీ షెల్ రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఐవైకి మాత్రమే షెల్ వస్తుంది, ఇక్కడ వైకి రాదు. కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అమ్మయ్యా అని మీరు అనుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏమొస్తుంది యూ విల్ నాట్, యూ వోంట్. ఇక్కడ ఏమొస్తుంది విల్ యూ, వోంట్ యూ, విల్ యూ నాట్. నెక్స్ట్ ఇక్కడ దే వస్తుంది కాబట్టి దే విల్ నాట్, దే వోంట్, విల్ దే, వోంట్ దే, విల్ దే నాట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే వరకు హీ వస్తుంది, ఈ విల్ నాట్, ఈ వోంట్, విల్ హీ, వోంట్ హీ, విల్ హీ నాట్. నెక్స్ట్ షీకి వచ్చే వరకు ఏమొస్తుంది షీ విల్ నాట్, షీ వోంట్, విల్ షీ, వోంట్ షీ, విల్ షీ నాట్. నెక్స్ట్ ఇట్కి వద్దాం. ఇక్కడ నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నానంటే మీరు ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ కోసం చెప్పండి, మీకు ఈజీ కోసం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది షీ విల్ నాట్, షీ వోంట్. ఇప్పుడు విల్ షీ, వోంట్ షీ, విల్ షీ నాట్. నెక్స్ట్ ఇట్కి వద్దాం. ఇక్కడ ఏమవుతుంది ఇట్ విల్ నాట్, ఇట్ వోంట్. ఇక్కడ విల్ ఇట్, వోంట్ ఇట్, విల్ ఇట్ నాట్. ఇక్కడ రాము రమ్య తీసుకుందాం, 2 పేర్లు తీసుకుందాం. మీకు నచ్చిన పేరు తీసుకోండి, నాకు నచ్చింది మాత్రం తీసుకుంటున్నాను. నాకు నచ్చిందే మీకు నచ్చాలని లేదు, మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇక్కడ వస్తుంది రాము విల్ నాట్, రాము వోంట్, విల్ రాము, వోంట్ రాము, విల్ రాము నాట్. ఇక్కడ ఏమొస్తుంది పాజిటివ్కి వచ్చే వరకు రమ్య విల్, నెగిటివ్కి వచ్చే వరకు రమ్య విల్ నాట్, రమ్య వోంట్. ఇక్కడ పాజిటివ్ ఇంటరాక్టివ్ వచ్చే వరకు ఏమవుతుంది విల్ రమ్య. ఇక్కడ నెగిటివ్ ఇంటరాక్టివ్కి వచ్చే వరకు ఏమవుతుంది వోంట్ రమ్య, విల్ రమ్య నాట్. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్ అయింది కదా. ఇక్కడ మనం ఇట్లా అడ్డు వరుసలో చెప్పుకున్నాం, ఇప్పుడు నిలువు వరుసలో కూడా చెప్పుకుందాం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఐ షెల్, ఐ విల్, వీ షెల్, వీ విల్. నెక్స్ట్ యూకి వచ్చే వరకు షెల్ రాదు, అప్పుడు యూ విల్, నెక్స్ట్ దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, రాము విల్, రమ్య విల్. ఇప్పుడు నెగిటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది నెగిటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది ఐ షెల్ నాట్, ఐ విల్ నాట్. నెక్స్ట్ వీ షెల్ నాట్. ఓకేనా, వీ వోంట్. ఇప్పుడు నెక్స్ట్ యూ ఏమవుతుంది యూ విల్, ఇప్పుడు యూ వోంట్, దే వోంట్, హీ వోంట్, షీ వోంట్, ఇట్ వోంట్. నెక్స్ట్ రాము వోంట్, రమ్య వోంట్. నెక్స్ట్ పాజిటివ్ ఇంటరాగేటివ్కి వస్తే ఏమొస్తుంది షెల్ హై వచ్చింది. నెక్స్ట్ షెల్ విల్ ఐ. నెక్స్ట్ ఏమొస్తుంది వీకి వచ్చే వరకు షెల్ విల్ వీ. నెక్స్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రాక్టీస్ వల్ల. ఓకేనా, ప్రాక్టీస్ అనేది ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల ఇది కొంచెం స్పీడ్ అప్ కాకపోతుంది, కొంచెం స్పీడ్ అవుతే వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది యూకి వచ్చే వరకు విల్ యూ. ఓకేనా, విల్ యూ, విల్ దే, విల్ హీ, విల్ షీ, విల్ ఇట్, విల్ రాము, విల్ రమ్య. నెగిటివ్ ఇంటరాక్టెడ్ వచ్చేవారింది షార్ట్ ఫామ్తో అడగాలి కాబట్టి ఎప్పుడు ఉంది షాంట్ ఐ, షెల్ ఐ నాట్, వోంట్ హై, విల్ ఐ నాట్. నెక్స్ట్ వీకి వచ్చే విధం సబ్జెక్ట్ వీకి తీసుకుంటే ఏమవుతుంది షాంట్ వీ, షెల్ వీ నాట్, వోంట్ వీ, విల్ వీ నాట్. ఇప్పుడు యూకి వచ్చే వరకు ఏమవుతుంది చాలా సింపుల్ కాబట్టి ఒకటే ఉంటుంది కాబట్టి షెల్ ఉండదు కాబట్టి వోంట్ యూ, విల్ యూ నాట్, వోంట్ దే, విల్ దే నాట్, వోంట్ హీ, విల్ హీ నాట్, వోంట్ షీ, ఇప్పుడు ఏమవుతుంది విల్ షీ నాట్, వోంట్ హిట్, విల్ హిట్ నాట్. నెక్స్ట్ వోంట్ రాము, విల్ రాము నాట్, వోంట్ రమ్య, అప్పుడేమవుతుంది విల్ రమ్య నాట్. అంటే మనం ఇట్లా అడ్డు వరుసలు తెలుసుకున్నాం, ఇట్లా నిలువు వరుసలు తెలుసుకున్నాం. ఇక్కడ ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు కానీ ఒక 10 నిమిషాల టైం దొరకపోయినా తీసుకోండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు ఏం చేయండి ఒక 10 నిమిషాల సమయం తీసుకుని సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు డూడో స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చాలా ఈజీ అయింది, డెడ్ వచ్చే వరకు కొంచెం ఈజీ అయింది. ఇప్పుడు షెల్విల్ కనుక ఇంకా ప్రాక్టీస్ చేసానుకో చాలా సులభం అవుతుంది, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది. ఎప్పుడు అడిగేటప్పుడు కానీ మనం రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు అన్ని పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అన్ని కలగూర గంపలకు అడగాల్సిన అవసరం ఉండదు, అలాంటి పరిస్థితి రాదు కూడా. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో క్షణకాలంలో మనం ఏదైనా టక్కన చెప్పడానికి ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది, సరళంగా ఉంటుందని మీకు తెలియజేయడం కోసం ఇట్లా మనం టేబుల్ అనేది అవసరం. ఫస్ట్ టేబుల్ అనేది పక్కకు వచ్చినట్టయితే ఈజీగా ఉంటుంది మీకు. చూడండి ఇప్పుడు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ కొత్త ఊరికి వెళ్తున్నప్పుడు బంధువుల ఊరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం మీకు ఆ ఊరు గురించి ఆ గుర్తులు సైన్ బోర్డ్స్ అన్ని తెలిసిన తర్వాత చాలా ఈజీ అవుతుంది కదా. ఫస్ట్ మనం బైక్ కానీ బైసికల్ కానీ నేర్చుకున్నప్పుడు కూడా చాలా కష్టం అవుతుంది, తర్వాత వచ్చిన తర్వాత సులువు అవుతుంది. ఓకేనా, కాబట్టి టేబుల్ అనేది చాలా అవసరము.
మీరు ఏం చేయనంటే ఒకసారి టైం తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒకసారి అడ్డు వలస నిలువు వలస ప్రాక్టీస్ చేయండి, రాయండి. ఎప్పుడైనా మీరు మాట్లాడడం వేరు, ప్రాక్టీస్ చేస్తూ పాటు రాసిందంటే చాలా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఒక పాట రూపంలో మాట్లాడండి, ఎట్లా పాట రూపంలో ప్రాక్టీస్ చేయడానికి సాధన చేయడానికి ప్రయత్నించండి. నా సీక్రెట్ మీకు చెప్తా, మీకు ఎలాంటి మంత్రదండాలు లేవు, ఎలాంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. ఓకేనా, మీకు కావాల్సింది ఇక్కడ ప్రాక్టీస్ అండి, మంత్రాలు తంత్రాలు అవసరం లేదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే చూడండి, నేను ఒక పాట రూపంలోనే అనుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే యూ విల్ నాట్, యూ వోంట్, విల్ యూ నాట్, దే విల్ నాట్, దే వోంట్, దే విల్ దే నాట్, ఈ విల్ నాట్, ఈ వోంట్, వోంట్ హీ, విల్ హీ నాట్. ఇట్లా అంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇట్లా వచ్చే వరకు ఏమవుతుంది, ఐ షెల్, ఐ విల్, వీ షెల్, వీ విల్, యూ విల్, దే విల్, హీ విల్, హిట్ విల్, రమ విల్, ఇట్లా ప్రాక్టీస్. అంటే మనం ఐవి దేశిట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్ సీక్వెన్స్గా వెళ్తుంటాం. కొన్నిసార్లు సీక్వెన్స్ అవసరం లేకుండా ఇన్ ఆర్డర్ కూడా చెప్పచ్చు. ఎందుకు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే చాలా సులువు అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ అడ్డు వలస నిలువు వలస చేసేటప్పుడు మాత్రం కొంచెం ఐవి దగ్గర షెల్ వస్తుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మిగతా దగ్గర మాత్రం ఓన్లీ విల్ వస్తుంది కాబట్టి ఎలాంటి గందరగోళ పరిస్థితి అనేది ఉండదు. ఓకేనా, మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే టేబుల్ నేర్చుకోండి. పాజిటివ్ అంటే ఏంది, నెగిటివ్ అంటే ఏంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఏంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అనేది క్లియర్గా తెలుస్తుంటేనే అప్పుడు మనకు టేబుల్ అనేది చాలా సులువు అవుతుంది. ఇప్పుడు నా ప్రశ్న అడిగేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం నెక్స్ట్ రేపు వచ్చే వీడియోలో రాబోయే వీడియోలో ఎగ్జాంపుల్స్ క్లియర్గా చెప్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమైనా హైదరాబాద్ వెళ్తానంటే ఏంది, ఐ షెల్ గో టు హైదరాబాద్ టుమారో. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వెళ్ళను అంటే ఏంది, లేకపోతే అంటే ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్ వెళ్ళను అని చెప్పాలంటే ఏంది, ఐ షెల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో, ఐ షాంట్ గో టు హైదరాబాద్ టుమారో. నెక్స్ట్ ఐ విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో, ఐ వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. అదే పాజిటివ్ ఇంటరాగేటివ్కి వచ్చే వరకు ఏమవుతుంది, రేపు నేను హైదరాబాద్ వెళ్తానా అంటే అప్పుడు ఏమవుతుంది, షెల్ ఐ గో టు హైదరాబాద్ టుమారో, విల్ ఐ గో టు హైదరాబాద్ టుమారో. రేపు నేను హైదరాబాద్కు వెళ్ళనా అంటే అప్పుడు ఏమవుతుంది, షాంట్ ఐ గో టు హైదరాబాద్ టుమారో, షెల్ ఐ నాట్ గో టు హైదరాబాద్ టుమారో, వోంట్ ఐ గో టు హైదరాబాద్ టుమారో, విల్ ఐ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి, ఇక్కడ ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడైనా అడిగేటప్పుడు ఎవరైనా అడుగుతారు, రేపు మీరు హైదరాబాద్ వెళ్తారంటే విల్ యూ గో టు హైదరాబాద్ టుమారో. రేపు మీరు హైదరాబాద్ వెళ్ళారంటే ఏంది, వోంట్ యూ గో టు హైదరాబాద్ టుమారో, షాంట్ యూ గో టు హైదరాబాద్ టుమారో అంటారు. లేదా విల్ యూ నాట్ గో టు హైదరాబాద్ టుమారో, షెల్ యూ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి, అతను రేపు హైదరాబాద్ వెళ్తాడంటే ఏమవుతుంది, విల్ ఈ గో టు హైదరాబాద్ టుమారో. వారు హైదరాబాద్ రేపు వెళ్తారంటే విల్ దే గో టు హైదరాబాద్ టుమారో. రేపు నువ్వు ఆ క్రికెట్ ఆడదామంటే విల్ యూ ప్లే క్రికెట్ టుమారో. కొంచెం అర్థమైంది కదా, టేబుల్ వస్తే ఇది చాలా ఈజీ అవుతుంది క్వశ్చన్ అడగడం. ఇప్పుడు అందరం రేపు ఎగ్జామ్ ఉంది, పరీక్ష ఉంది, కానీ మీ ఫ్రెండ్ ఇప్పుడే బస్ స్టాండ్లో లగేజ్ పట్టుకుని వాళ్ళ అమ్మ నాన్నతో బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు మీరేమంటారు, రేపు మీరు పరీక్ష రాయారా, అప్పుడేమవుతుంది, వోంట్ యూ రైట్ ఎగ్జామ్ టుమారో. అర్థమైంది కదా, అంటే ఇది ఎంత ఈజీగా అవుతుంది. చూడండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అడగడం చాలా సులువు అవుతుంది. కాబట్టి సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వద విరామ వినరవేమ. అందుకే మీరు ఈ టేబుల్ని రోజుకు 10 సార్లు 20 సార్లు అయినా ప్రాక్టీస్ చేయండి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు అడగడం చాలా సులువు అవుతుంది. నాలుగు అనేది ఫ్లెక్సిబిలిటీగా తిరుగుతుంది. ఓకేనా, మీరందరూ ఓపికతో శ్రద్ధతో వీడియోని వీక్షించినందుకు అందరికి కృతజ్ఞతలు. అందరికీ ఆల్ ది బెస్ట్. అయితే మీ అందరికీ మిత్రులారా, నా యొక్క మనవి, నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, నా యందు దయచేసి మీరు నాకు ఒక సాయం చేయాలి. అంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. మొత్తం వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయడం వల్ల, ఈ ఛానల్ కాసాల జయపాలరెడ్డి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోను ఆలకించడం, వీక్షించడం జరిగింది స్వచ్ఛందంగా. అలాగే మీ వంతు బాధ్యతగా సహాయం చేయండి. ఎలా అంటే, మీ బంధుమిత్రులతో కావచ్చు, మీ మిత్రులతో కావచ్చు, మీ యొక్క శ్రేయాభిలాషులతో కావచ్చు, మీ గ్రామ ప్రజలతో మన ఈ కాసాల జయపాలరెడ్డి యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఒక వాట్సాప్ ద్వారా ఈ యొక్క లింక్ను షేర్ చేయండి. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన యొక్క వీడియోస్ కూడా వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటర్నెట్ అనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కదా, ఇంటర్నెట్తో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా స్వచ్ఛందంగా వాళ్ళు వీక్షించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మీరు వింటున్నారు, లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు కూడా విన్నారనుకో స్వచ్ఛందంగా, చాలా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేస్తున్నారు, పరోక్షంగా సాయం చేస్తున్నారు. వాళ్ళు కూడా నేర్చుకోవడం వల్ల, మీరు కూడా నేర్చుకోవడం వల్ల నాకు సంతృప్తి కలుగుతుంది యాజ్ ఎ టీచర్గా. మీ అందరూ నా యందు దయతలిచి అందరితో సబ్స్క్రైబ్ చేయించేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.